హలో, హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో ఏంటంటే, నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవాలని అయితే వచ్చేసానండి. ఆ టిప్స్ ఏంటి, ఎందుకు అంటే, మన ఇంట్లో ఏదైనా పండగ అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్, ఏదైనా అకేషన్ అవ్వచ్చు. సో, ఆ రోజు, ఆ పర్టికులర్ డే రోజు మనం హడావిడి పడకుండా కొంచెం తాపీగా, హ్యాపీగా వెళ్ళిపోయేలాగా, టెన్షన్ లేకుండా వర్క్ జరిగేలాగా కావాలి అంటే నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయండి, నేను ఫాలో అయ్యేవి. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఏంటంటే, ఏదైనా సరే ముందు రోజే చేసుకోవడం నాకు అలవాటండి. ఎందుకంటే పండగైనా, సో వాళ్ళ వ్రతమైనా, వినాయక చవితి అయినా, దీపావళి అయినా, సంక్రాంతి అయినా, ఏదైనా సరే ముందు రోజే కొన్ని వర్క్స్ అయితే నేను చేసేసుకుంటాను. అవేంటంటే, కావాల్సింది యాజ్ యూజువల్ అందరూ షాపింగ్స్ అయితే ముందే చేసేసుకుంటారు. అది కిచెన్ రిలేటెడ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ పూజ రిలేటెడ్ అవ్వచ్చు, చేసేసుకుంటారు. కొంతమందికి మేబీ సెంటిమెంట్ ఉంటుంది, పర్టికులర్ డే ఆ రోజే మేము దేవుడి గది క్లీన్ చేసుకోవాలి, బయట ముగ్గు పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళైతే మనం ఏం చేయలేమండి, వాళ్ళ పద్ధతులు. సో నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటి అంటే, సో రేపు ఏదైనా పండగ ఉంది, ఫంక్షన్ ఉంది అంటే ముందు రోజే దేవుడి గది ఖచ్చితంగా క్లీన్ చేసేస్తామండి. సో నైట్కి నైటే, ఈవినింగ్ ఒకవేళ మనం ఎక్కడైనా తిరిగామనుకోండి, వచ్చి స్నానం చేసి వచ్చి, సో దేవుడి దీపాలు అవ్వచ్చు, నీట్గా దేవుడి గది మొత్తం కూడా క్లీన్ చేసేసి, కుంకుమ బొట్టెలు పెట్టేసి రెడీగా అయితే పెట్టేస్తాను. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటంటే, పడుకునే ముందు ఖచ్చితంగా కిచెన్ గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసే పడుకుంటామండి. సో సామాన్లు యాజ్ యూజువల్ కడిగేస్తారు ఆల్మోస్ట్ అందరూ. సో దాంతోపాటు గ్యాస్ కౌంటర్ మొత్తం డీప్ క్లీన్ చేసేసి, గ్యాస్ కౌంటర్ దగ్గర కూడా ఇంక మనం ముగ్గు పెడతాం, మాకైతే అలవాటు ఉంది. సో అది సెకండ్ థింగ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ దేవుడికి, అది సెకండ్ థింగ్ గ్యాస్ కౌంటర్. అండ్ థర్డ్ థింగ్, ఇల్లు కూడా మాప్ పెట్టేసామండి. అందరు పడుకున్నాక ఖచ్చితంగా ఇల్లంతా కూడా మాప్ పెట్టేస్తాం. ఎందుకంటే మార్నింగ్ లేసి అందరు తొక్కకుండా, హడావిడి లేకుండా, గజిబిజిగా లేకుండా ఉంటుందని ఖచ్చితంగా ఇల్లు కూడా మాప్ పెట్టేస్తాం. ఇదైతే థర్డ్ టిప్ అనమాట. ఫస్ట్ టిప్ దేవుడు గది, సెకండ్ టిప్ గ్యాస్ కౌంటర్, థర్డ్ టిప్ మాప్ పెట్టేస్తాం. ఇంకో ఫోర్త్ టిప్ ఏంటంటే, బయట కూడా కడిగి మొత్తం మురుగు పెట్టేస్తాం. ఎందుకంటే ఇది మాకు చాలా టైం టేకెను. ఎందుకంటే అత్త ఎప్పుడు కూడా చిన్నదైనా పెద్దదైనా, మండే అయినా ఫ్రైడే అయినా బాగా పెద్దగా వేస్తారనమాట. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇది మాకు ఆబ్వియస్లీ 1-2 అవర్స్ టైం టేకెన్ అనమాట. కాబట్టి ఇది మ్యాక్సిమం నైటే కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాము. సో ఇది ఫోర్త్ టిప్. ఇలా చేసుకున్నాం అనుకో, మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా దివాన్ కవర్స్ అవ్వచ్చు, బెడ్ కవర్స్ అవ్వచ్చు, అవి కూడా ముందు రోజే చేంజ్ చేసేస్తాం అనమాట. సో ఎందుకంటే మనకు ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కదా, మన ఫంక్షన్స్కైనా పండగలకైనా ఖచ్చితంగా ఇలాంటివి చేసుకుంటాం కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే, తోరణాలు కట్టేవే ఉన్నా, గుమ్మాలకి పూలమాలలు ఏవైనా వేసే ఉన్నా కూడా ముందు రోజే కంప్లీట్ చేసేసుకుంటాం అనమాట. ఇవి చేసుకోవడం వల్ల ఏంటంటే, ఇవి చాలా టైం టేకెన్ ప్రాసెస్ మాకైతే ఎస్పెషల్లీ. కాబట్టి మేము ముందు రోజే కంప్లీట్ చేసేసుకుంటాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే 6-7 ఆల్మోస్ట్ 8 కల్లా ఇంకొకరు మనకి హెల్ప్ ఉన్నారనుకోండి, 8-7:30 కల్లా ఒక సైడ్ కిచెన్ వర్క్ అయిపోతుంది, ఒక సైడ్ పూజ వర్క్ అయిపోతుంది. సో మాకైతే అలాగే జరుగుతుంది. నాకు అత్తయ్య హెల్ప్ ఉంటారు కాబట్టి కిచెన్లో ఆల్రెడీ అత్తయ్య స్టార్ట్ చేసేస్తారు. ఈలోపు నేను బయట తులసమ్మ దగ్గర కావచ్చు, లోపల దేవుడి గదిలో కావచ్చు, మొత్తం నా వర్క్ కంప్లీట్ చేసేసుకుంటాను. మళ్ళీ ఏదైనా కొంచెం ఐటమ్స్ ఎక్కువ ఉన్న రోజు, పండగలప్పుడు కానీ అత్తయ్యకి అక్కడికి కూడా హెల్ప్కి వెళ్ళిపోతాను అనమాట. చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ వర్క్ మాకు ఇలా చేసుకోవడం వల్ల. సో ఇంకేంటంటే, పాజిటివ్ వైబ్ అండి. మా ఇంట్లోకి ఎవరైనా రానియండి, 6-8 కల్లా సాంబ్రాణి స్మెల్లు, దేవుడు ఇంటి గడప నిండా పువ్వులు, నాకే చెప్తున్నాను కదా, పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే, మనకు డబ్బులు వచ్చేస్తుందా ఇంకా వగైరా ఏంటో నాకు తెలీదు, హెల్దీ అట్మాస్ఫియర్ అయితే ఉంటుందండి. సో అన్ని వర్క్స్ కూడా టైం టు టైం అయిపోతుందన్నమాట. సో ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి. సో పనులు అవ్వలేదనుకో మనకి చిరాగ్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఇంకా ఫుడ్ అవ్వలేదు, ఇంకా ఇది అవ్వలేదు, ఇంకేంటి అలాగని ఆల్మోస్ట్ ఈ చిన్న చిన్న చికాకులన్నీ తొలగించుకోవచ్చు అనమాట. సో మన వర్క్ అయిపోతే ఇంట్లో మన హస్బెండ్స్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు. వాళ్ళకి టైంకి మనం ఫుడ్ పెట్టేయగలుగుతాము, పనులన్నీ ఈజీగా అయిపోతుంది. సో అలా కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది, హెల్దీ రిలేషన్షిప్ అనేది పోతుందని నా నమ్మకము. సో అందుకే నేను మ్యాక్సిమము నా వ్లాగ్స్ చూస్తుంటారు, మ్యాక్సిమం మార్నింగే ఈ వర్క్ చేసుకోవడానికి చూస్తాను. ఎందుకంటే మనం పూజ చేయాలి అంటే, నాకైతే ఎస్పెషల్లీ పూజ చేయాలి అంటే ఇల్లు ఎలాగో మనం ఖచ్చితంగా ఊడ్చాలి. నాకు సామాన్లు ఉంటే దీపం పెట్టాలనిపించదు. సో దీపం సామాన్లు అయిపోయి ఉంటాయి, వంట ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి టిఫిన్ గట్రా అయిపోతుంది. సో చాలా పాజిటివ్ వైబ్గా అనిపిస్తుంది అనమాట. 8 కల్లా అలా
అలాగా రిలాక్స్ అయిపోయి ఇల్లంతా చూస్తే ప్రశాంతంగా అన్ని పనులయిపోయి సో, అదొక లక్ష్మీ కళ అంటారు గదా! అలా వచ్చేస్తుందనమాట.